ఇప్పుడే మనం చంద్రబాబు నాయుడు గారిని విన్నాం. అంతర్రాష్ట్రీయ యోగా దినం జూన్ 21న మనం చేసుకోబోతున్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారికి, ఏపీ గవర్నమెంట్కి, అలాగే రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఆ రోజు ఇక్కడ ఆహ్వానించినందుకు. ఆ రోజు తాలూకా ప్రత్యేకత ఏంటంటే, మనం జూన్ 21 యోగా దినం, ప్రపంచ యోగా దినం ప్రకటించి 10 సంవత్సరాలు కాబోతుంది. ఆ రోజు కేవలం ఆంధ్రాలో యోగా ప్రచారం చేయడమే కాదు, ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా మనం అందరం కూడా చేయాలి. అది చేయాలనంటే ఈ ఉన్నటువంటి 50 రోజులు ఏదైతే ఉందో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో కూడా, ప్రతి ఇంటిలో కూడా యోగాని మరింత ప్రాముఖ్యత తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తూ వరల్డ్ రికార్డు సాధించే విధంగా ఈ 50 రోజులు కూడా మనం అందరం వినియోగించుకోవాలి. నాకు నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అది ఖచ్చితంగా మనం సాధించగలిగాం. అది మీరందరి తాలూకా సమక్షంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే యోగా కార్యక్రమంలో మీ అందరి ఆహ్వానం మేరకు నేను ఖచ్చితంగా వస్తాను. ఆ రోజు మనం అందరం కూడా కలిసి యోగా చేద్దాం. ఆ రోజు ప్రపంచం తాలూకా దృష్టి యోగా వైపు, అలాగే భారతదేశం వైపు కూడా మళ్ళిద్దామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.